ఇప్పుడు విశ్వాసులరా, ఈరోజు ఆగూరు భక్తుడు అంటున్నాడు, సీమ మిక్కిలి చిన్నది గాని అది జ్ఞానము కలిగింది, తన ఆహారమును ముందే సిద్ధపరుచుకుంది. దేవుని ప్రియ విశ్వాసులరా, ఈరోజు మనం ఎంత సిద్ధపరిచినా వేస్ట్. ఈ లోకంలో ఎంత సిద్ధపరిచినా, దేవుని ప్రియ విశ్వాసులరా, ఈ లోకంలో ఎంత సంపాదించినా, మా నాన్నగారు జాన్సన్ జాషువా అయ్యగారు దేవుని ప్రియ విశ్వాసులరా, ఆయన బ్రతుకున్నప్పుడు, మా నాన్నగారు బ్రతుకున్నప్పుడు కింద సంవత్సరం వారు ప్రభువునందు నిద్రించారు. దేవుని ప్రియ విశ్వాసులరా, ఆయన బట్టలు ఇస్త్రీ చేసి మడత కూడా పెట్టేవారు కాదు. ఆయనకి ఒంటి మీద బట్టలు నలగకూడదు అసలు. దేవుని ప్రియ విశ్వాసులరా, ఇస్త్రీ చేసిన తర్వాత ఆ ఇస్త్రీని అలాగే పట్టుకుని తెచ్చేవారు. అంటే మడత పెట్టి ఐరన్ చేస్తే మడత పడితే నాకు మడత ఇష్టం ఉండదు అని మా నాన్నగారు దేవుని ప్రియ విశ్వాసం అంత చాలా జాగ్రత్తగా. ఆయన చనిపోయిన తర్వాత మేమే అవ్వచ్చు, మా బంధువులు అవ్వచ్చు, మేమందరం ఆయన బట్టలు ఏం చేసుకుంటాం అమ్మా, పంచుకుంటాం. బ్రతుకున్నప్పుడు ఆయన బట్టలు ముట్టుకోవడానికి మాకు వణుకొచ్చేసేది. ఆయన చనిపోయిన తర్వాత దేవుని ప్రియ విశ్వాసులరా, ఆయన వెళుతూ వెళుతూ ఏది పట్టుకెళ్ళలేదు ఆయన. కానీ మా నాన్నగారు ఒక మాట అనేవారు, నేను ఇక్కడ ఉంటే నా బిడ్డలతో నా కుటుంబంతో ఇక్కడ ఉంటాను, ఒకవేళ దేవుడు పిలిస్తే నా తల్లి నా తండ్రితో పరలోకములు దేవుని దగ్గర ఉంటాను. దేవుని ప్రియ విశ్వాసులరా, అంటే వారు ఇక్కడ సంపాదించుకున్న దాని గురించి ఆలోచించలేదు, కానీ అక్కడ సంపాదించుకున్న దాని గురించి ఆలోచించారు. దేవుని ప్రియ విశ్వాసులరా, ఈరోజు ఎంతమంది దేవుని ప్రియ విశ్వాసులరా, మీరు ఏది సంపాదించుకున్నారు? దేవుని ప్రియ విశ్వాసులరా, ఈ లోకములో సంపాదన అంటే ఆస్తులు కాదు. ఈరోజు మన క్రియలను బట్టి రేపు మనం ఎక్కడుంటామో ఏమవుతుంది? నిర్దేశించబడతారు.